ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను, ఏలిన వాని దయను నే కోరుచున్నాను. ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను, ఏలిన వాని దయను నే కోరుచున్నాను. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభమును తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాట్లాడుతున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచానికి ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను. దేవునితో ఎందుకు అధిక సమయం గడపాలో తెలియజేస్తున్నాను. ఎంతోమంది క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకుని నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని మీతో మాట్లాడుతున్నాను. ఎంతోమంది ఈ కార్యక్రమం ద్వారా, అలాగే నేను రాసిన పుస్తకాల ద్వారా, పత్రిక ద్వారా బలపడి, నేను అడగకపోయినా, నేను ఎప్పుడు ధనాన్ని గురించి టీవీలో మాట్లాడలేదు, నేను అడగకపోయినా ప్రతి నెల నాకు కానుక పంపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ కోసం 3 పనులు చేయాలని నేను ఈ విషయం మీకు చెబుతున్నాను. ఏంటంటే ఎవ్రీ మంత్, ప్రతి నెల ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ కానుక పంపుతున్న వారు ప్రతి నెల ప్రపంచములో గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని మండించిన వారు చాలామంది ఉన్నారు. డాక్టర్ బిల్లీ గ్రహాం, డాక్టర్ బెన్నీ హిన్, డాక్టర్ రైన్హార్డ్ బాంకే, డాక్టర్ పాల్ యాంగిచో, డాక్టర్ స్మిత్ విగ్గిల్స్వర్త్, డాక్టర్ మోరిస్ సెరిల్లో, డాక్టర్ టిఎల్ ఆస్బాన్, డాక్టర్ క్యాథరిన్ కుల్మాన్, ఇంకెంతోమంది ఉన్నారు. వారి పుస్తకాలని నేను తెలుగులో మరి ప్రింట్ చేసి ప్రతీ నెల 1000 రూపాయల కంటే ఎక్కువగా కానుక పంపుతున్న వారికి ఒక పుస్తకము, ఒక గోల్డ్ బైబిల్ ఉచితంగా పంపిస్తున్నాం. ఎందుకు గోల్డ్ బైబిల్ పంపిస్తున్నామంటే అవి కూడా మేము కొని మీకు పంపాల్సిందే. మీరు కూడా ఫ్రీగా ఇవ్వండి. కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ బైబిల్ ఫ్రీగా ఇస్తున్నాం, మీరు కూడా ఇవ్వండి. వాళ్ళు దేవునితో సమయం గడుపుతారు, బైబిల్తో సమయం గడుపుతారు. కాబట్టి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలామంది వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర లేవు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే మాకు కానుక పంపుతున్నారో వారు అడగకపోయినా ప్రపంచ ప్రార్థనా సదస్సు, ఇంటర్నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తున్నాం. 20 దేశాలు వారు అక్కడికి వస్తున్నారు. ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనటానికి విమాన ఖర్చులు, హోటల్ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ నేనే ఏర్పాటు చేస్తున్నాను. వీరిని ఫ్రీగా వేరే దేశంలో తీసుకువెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొని మరలా తిరిగి భారతదేశం వచ్చే వరకు అయ్యే ఖర్చు అంతా వారికి నేనే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నాతో పాటు ప్రపంచ స్థాయిలో పని చేయాలనే ఉద్దేశం మీకుంటే, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, పెద్దోళ్ళు వయసు అయిపోయింది నేను రాలేనండి, ఓకే మీ ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డీటెయిల్స్ ఈ క్రింద చూపిస్తున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా మీరు మరి వీసా విషయంలో అనేక టైం పడుతుంది. మేము ఈ విషయంలో మీ పట్ల శ్రద్ధ తీసుకొని మిమ్మల్ని కూడా విదేశాలకు ఉచితంగా తీసుకువెళ్ళి అక్కడ ప్రార్థనా సమావేశంలో మిమ్మల్ని బలపరిచి మరలా తీసుకురావటానికి మేము ప్రణాళిక జరుగుతుంది. మీ వరుస అంటే మీకంటే ముందున్న వాళ్ళు ముందు వెళ్తారు, ఆ తర్వాత మీరు వస్తారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం, డబ్బుతో కూడిన కార్యక్రమం. ఒక్క పైసా నేను మిమ్మల్ని అడగను. కేవలము మీరు నన్ను ప్రేమించి నేను అడగకపోయినా నాకు కానుక పంపుతున్నందుకు, మీరు అడగకపోయినా మీకోసం ఈ 3 పనులు నేను చేస్తున్నాను. 1, ప్రతి నెల ఒక బుక్ ప్రార్థనా పుస్తకం మీకు పంపిస్తున్నాను. 2, ప్రతి నెల ఒక గోల్డ్ బైబిల్ పంపిస్తున్నాను. 3, మీ వరుస వచ్చినప్పుడు మిమ్మల్ని విదేశాలకు తీసుకువెళ్తున్నారు. దానికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను. తప్పకుండా మీ వివరాలు పంపించండి. కలిసి ప్రపంచములో ప్రార్థనా సైన్యమును
దేవునితో అధిక సమయం గడిపే సైన్యాన్ని తయారు చేద్దామని గత 20 సంవత్సరాల నుంచి నేను నా పుస్తకాల్లో ఈ మాట రాస్తున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రపంచంతో కలిసి పనిచేద్దాం అనుకుంటే రండి, కలిసి ప్రార్థనా పరులను తయారు చేద్దాం, దేవునితో అధిక సమయం గడిపే వ్యక్తులను తయారు చేద్దాం. అనేక దేశాల్లో, అనేక భాషల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభమును తెలియజేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు. సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. దేవునితో అధిక సమయం గడపండి. ఈ విషయాలను నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచానికి తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థనా గదిలో బైబిల్లో చాలా జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. అదే మాట నిర్గమాకాండం 23:21లో ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయనకు కోపం రేపవద్దు, మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు, నా నామం ఆయనకున్నది. ఇది పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్న మాటలో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా క్షమాపణ లేదని యేసు ప్రభు కూడా చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా రాయబడి ఉంది, మీ అతిక్రమములు ఆయన క్షమించడు, నా నామం ఆయనకుంది. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, కొంతమంది క్లాసుల్లో, మాస్టర్ గారి క్లాసుల్లో జాగ్రత్తగా ఉంటారు, కొంతమంది మాస్టర్ గారులు పెద్ద లెక్క చేయరు. మేము కూడా అంతే. మా చిన్నతనంలో కొంతమంది మాస్టర్ గారులు అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాం. అన్ని షర్ట్ గుండీలు చక్కగా పెట్టుకోవాలి, చక్కగా తల ఉండాలి, చక్కగా అన్నీ బాగుండాలి. జాగ్రత్తగా ఉండటం అంటే ఏంటి ఏమండి? చూడండి, ఒక మాట, జాగ్రత్తగా ఉండటం అంటే అదేదో పెద్ద తప్పు కాదు. పక్కనోడితో మాట్లాడకుండా ఉండటం, పద్దాక పాఠాలు చదువుతున్నా పక్కనోడితో ఏం కొర్రా పలానా అని మాట్లాడేవనుకోండి, అది జాగ్రత్త కాదు, అది అజాగ్రత్త. నిద్రపోయామనుకోండి అజాగ్రత్త. మనసంతా ఏడబెట్టేవాడు అజాగ్రత్త. చూసారా, ఆయన సన్నిధిలో ఇటువంటి విషయాలు కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. విచిత్రం, చాలామంది ప్రార్థన చేసుకుంటారు, కళ్ళు మూసుకుంటారు, పరిశుద్ధులని స్తోత్రం వెళ్ళిపోతారు, నిద్రపోతారు. అదే అజాగ్రత్త. నువ్వు ప్రార్థనలో నిద్రపోవటం అనేది ఒక అజాగ్రత్త. ప్రార్థనలో అనేది కళ్ళు మూసుకుంటారు, 5 నిమిషాల్లో ప్రపంచం అంతా తిరిగి వస్తారు. అది అజాగ్రత్త. క్లాస్ రూమ్లో మాస్టర్ గారు ఉన్నప్పుడు నువ్వు బయటికి వెళ్తే అది ఎలా అజాగ్రత్త. ప్రార్థనా గదిలో జాగ్రత్తగా ఉండాలని బైబిల్ చెబుతుంది. ఆ జాగ్రత్త లేకపోతే ఆ ప్రార్థన వ్యర్థమైపోయిద్దండి. అది నేను చెప్పేది. నెంబర్ 1, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఉదాహరణకు, ఈరోజు ప్రార్థనా జీవితంలో జాగ్రత్త లేకుండా కొన్ని అంశాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. కొన్ని చెబుతా మీకు. ఒకటే, నిద్ర. ప్రార్థనలో నిద్ర వస్తుందంటే మీరు ఆరిపోయే వ్యక్తులని అర్థం, మండే వ్యక్తులు కాదు. పద్దాగా నిద్ర వచ్చిందండి, ఓరనే వచ్చి కొంతమంది నిద్ర. కళ్ళు మూసుకుని 2 నిమిషాలు చేస్తారో లేదో ఇక వెళ్ళిపోతారు, ఇక దేవాని వెళ్ళిపోతారు, ఇక నిద్ర వచ్చేసి. వేకునే లేచి ప్రార్థించేది మరీ ఎక్కువ. అసలు ఎప్పుడు నిద్రపోతారో తెలియదు, ఎప్పుడు మెలకు వచ్చిందో తెలియదు. జాగ్రత్త. ప్రార్థనలో నిద్రపోవద్దు, అది కరెక్ట్ కాదు. అది అజాగ్రత్త గుర్తు. అది అజాగ్రత్తతో చేసే పని. చాలా ప్రమాదం అండి నిద్రపోవటం. యేసుప్రభు శిష్యులు ప్రార్థన చేయమంటే వాళ్ళు నిద్రపోతున్నారు. రాత్రి అంతా చేపలు పట్టమంటే పడతారు, కానీ ప్రార్థన చేయమంటే నిద్రపోతారు. రాత్రి చేపలు పట్టినోడు రాత్రి ప్రార్థన చేయలేడండి. ఎలా వచ్చింది నిద్ర వాళ్ళకి? ఓకే, ఇంట్రెస్ట్ లేదు. ఆ టైంలో వాళ్ళు ఏదో ఇబ్బందిలో ఉన్నారు, దాన్ని మనం విమర్శించకూడదు. కానీ నిద్రపోవటాన్ని దేవుడు తప్పు పట్టాడు. మీరు కూడా నిద్రపోతున్నావా? నువ్వు కాసేపు మేలుకుండి ప్రార్థించలేవా? వాళ్ళు యేసుప్రభు తప్పు పట్టాడు నిద్రపోవటాన్ని. మీరు ఎందుకు నిద్రపోతున్నారు? కాబట్టి నిద్రపోకూడదు. సో ప్రార్థనలో జాగ్రత్తగా. ఇప్పుడు ఆ యేసుప్రభు టైంలో లేదు, ఇప్పుడు వచ్చింది. అది ఏందో తెలుసా? సెల్ ఫోన్ టింగ్ మని మోగితే టింగ్ మని కళ్ళు తెరుస్తారు.
ప్రార్థనలో తీవ్రంగా ప్రార్థించేటప్పుడు దేవా నీకు వందనాలు టింగ్ అని అది మెసేజ్ వచ్చింది. ఎవరు వచ్చారు, ఆ సింబల్ పెడతాం, మళ్ళీ ఆ వందనాలు దండం గుర్తులు ఉంటాయి కదా, అవి పెడతాం, అవి మెసేజ్ పెడతాం, మళ్ళీ దేవానికి స్తోత్రం, మళ్ళీ టింగ్ మళ్ళీ ఇటు పెడతాం. జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క పాయింట్కి దేవుడికి నాకు చాలా గొడవ అయిందండి. అండ్ గొడవ అంటే ఆయన తీసేసుకోమంటాడు, నేను అది తీసేసుకోలేక చాలాసార్లు నేను చిన్న విషయాలు ఇవన్నీ అజాగ్రత్త గుర్తు. ఒక ప్రధానమంత్రి గారు మీ ఎదుటుంటే, ఒక ముఖ్యమంత్రి గారు మీతో ఉంటే మీరు నిద్రపోతారా? మీరు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారా? అయ్యా ఏం చెప్పండి, ఎంత జాగ్రత్తగా, ఏం కావాలి సార్, ఏం కావాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడతారు. ఎస్, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి. ప్రార్థనా గదిలో జాగ్రత్తగా ఉండండి. మొదటి పాయింట్, నిద్రపోవద్దు. నిద్రపోకుండా బ్రష్ చేసుకోవటమో లేదా మొహం కడుక్కోవటమో, నిద్ర వచ్చినప్పుడు కాసేపు అటు ఇటు నడిచి దేవుని స్తుతి ఏదో ఒకటి చేయండి, పాటలు పాడండి, నిద్ర రానివ్వకండి. ఇక్కడ ఇంకొక మాట చెబుతాను, శరీరం అంతా పనిచేసి నిద్రపోయే టైంలో ప్రార్థన చేయొద్దు. అలిసిపోయింది శరీరం సేఫ్టీ కూడా చూసుకోండి. శరీరం సేఫ్టీగా లేకుండా ప్రార్థన చేయలేవు. అందుకే శరీరము అలిసిపోయే విధంగా ఉండొద్దు. శరీరాన్ని ఎప్పుడు అలిసిపోయేటట్టు చేయొద్దు. అలిసిపోకుండా, మీరు అలిసిపోయారా, శరీరం కనుక అలిసిపోయిందా, దేవునితో అధిక సమయం గడపలేదు. ఇక ఆ ఊరినే పరిశుద్ధుల నీకు వందనాలు నీకు వందనాలు ప్రభా, సింపుల్ ప్రార్థనలు అయిపోతుంది. సో ఫస్ట్ పాయింట్, శరీరం అలిసిపోకుండా చేసుకోవాలి, నిద్రపోకూడదు. ఆవలింతలు వస్తూ ఉంటాయి కొంతమందికి. ఈ ఆవలింతలు కానీ ఎన్ని శరీరాన్ని జాగ్రత్త చూసుకోవటమే కాదు. రెండోది సెల్ ఫోన్ విషయం. సెల్ ఫోన్ అనేది మైండ్ డైవర్ట్ చేస్తుంది. పూర్ణ హృదయముతో ప్రార్థించమని చెబుతుంది. పూర్ణ హృదయం అంటే ఏంటో తెలుసా? శరీర పరిధిలో నుండి ఆత్మ పరిధిలోకి వెళ్ళటం. సహజంగా కళ్ళు మూసుకుంటే మొత్తం 5 నిమిషాలు తిరిగి వస్తారు, తిరిగి ఇక శరీర పరిధిలో నుండి ఆత్మ పరిధిలోకి వెళ్తారు. ఆత్మ పరిధి అంటే అర్థం ఏంటి? శరీర సంబంధమైన విషయాలు గుర్తుకు రావు. ఎప్పుడైతే శరీర పరిధిలోకి వెళ్ళి ఆత్మ పరిధిలోకి వెళ్తామో టింగ్ మన సెల్ ఫోన్ వచ్చి మళ్ళీ అప్పుడు వెంటనే మళ్ళీ శరీర పరిధిలోకి వస్తాం. అందువల్ల కొంత టైం వేస్ట్. అందుకే పూర్ణ హృదయముతో ప్రార్థించాలి. సెల్ ఫోను ప్రార్థనా జీవితానికి ఆటంకంగా ఉండొద్దు. సెల్ ఫోన్ ఉంటే ప్రార్థనా జీవితం ఎలా పాడవుతుంది, అది ఇప్పుడు చెప్పే విషయాలు. కాబట్టి ఆయన సన్నిధి జాగ్రత్తగా ఉండమంటుంది. నీ ఇష్టానుసారంగా అధికారుల దగ్గరికి వెళ్తే సెల్ ఫోన్ వాడతావా, సైలెంట్లో పెట్టుకుంటావు. ఉన్నతమైన అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటాం. మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎందుకు పెట్టుకోరండి? చాలా తప్పు చేస్తున్నారండి, చాలా తప్పు చేస్తుంది క్రైస్తవ్యం. చాలా తేలిగ్గా చూస్తున్నారు దేవుణ్ణి. అది మంచిది కాదు. పరిశుద్ధాత్మ మీతో కలిసి ఆనందించే అంత పని కాదు అది. ఒకసారి నేను ఒక ఉన్నతమైన అధికారి దగ్గరికి వెళ్ళి అప్పుడేదో కొత్త ఫోన్ కొని, అది ఎవరో పెద్ద సౌండ్ అనమాట, అది విచిత్రమైన సౌండ్, అది పెట్టుకెళ్ళే వరకే ఆయన సీరియస్గా ఆయన చూశాడు. నేనేమన్నా కొట్టాను ఆయన్ని? నా ఫోను నా ఇష్టం. మరి ఆయన ఎందుకు సీరియస్గా చూశాడు? అంతే. ఒక రిలేషన్లో ఉండేటప్పుడు నీ ఇష్టానుసారంగా ఉండొద్దు, జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ అధికారుల దగ్గరే సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలి. సెల్ ఫోన్ ఆపు, ముందు తర్వాత బయటికి వెళ్ళి మాట్లాడు అంటారా? మరి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు సెల్ ఫోను ఎంత కంట్రోల్లో ఉండాలండి? అసలు మీ మనసు దాని మీద ఉండకూడదండి. అంత పౌలు భక్తుడు అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉన్నది, కానీ అన్నీ చేయదగినవి కావు. చేయవచ్చు నువ్వు సెల్ ఫోన్ పెట్టుకో, కానీ అన్నీ చేయదగినవి కావు. ఆయన గౌరవించాలి. స్పెషల్గా ఆయనతో గడిపే టైం అది, ఇంకొక దానితో గడపకూడదు. ఇప్పుడు కలెక్టర్ గారు మీ ఇంటికి వచ్చాడండి, బెండకాయలు కొత్త, ఏం కలెక్టర్ గారు ఎట్టుండవు, బాగుండవా, ఏం సంగతులు, బాగుందా జిల్లా అంటావా? మొత్తం పక్కన పెట్టి ఏంటి సార్ బాగున్నారా, ఎలా ఉంది? స్పెషల్గా గడిపే టైం కావాలి దేవుడికి. ఇంకో పని చేస్తూ టైం ఇవ్వకూడదు. కొంతమంది కూర వండుతా దేవుని స్తుతి పాడుకు తప్పు కాదు, కానీ అది దేవుడి టైంతో గడపొద్దు.
ఆ గో బెండకాయలు కోసే టైంలో మీరు ఆత్మ పరిధిలోకి వెళ్ళలేరు. అలాగే సెల్ ఫోన్ మీద దృష్టి పెట్టినంత వరకు మీరు ఆత్మ పరిధిలోకి వెళ్ళలేరు. దేవునిని ఈక్వల్ చేయొద్దు దేంతో, అన్నిటికీ స్వతంత్రం ఉందిగా. నేను దేనికి లోబడిన అన్నాడు పౌలు భక్తుడు, దేనికి లోబడిన. ఎందుకంటే సెల్ ఫోన్ టక్ మన సౌండ్ రాగాలి దాని మీదకి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇక్కడ మన బైబిల్ చదువుతూ ఉంటారు, మళ్ళీ సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది, హలో హౌ ఆర్ యూ, మళ్ళీ దీన్ని ఆపేసి టక్ 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 మళ్ళీ రిప్లై ఇచ్చి మళ్ళీ ఇటు వస్తారు. ఇప్పుడు దాకా చదివిందా పోయిద్ది. మళ్ళీ బైబిల్ నువ్వు చదవటం లేదు, పరిశుద్ధాత్మ కూడా మీతో ఉండి నీ వాక్యము నీ ధర్మశాస్త్రం నందలి విషయాలు గ్రహించినట్లు నా కన్నులు తెరువుము. చదివేటప్పుడు ఆయన తెరుస్తాడు కళ్ళు. నువ్వు సెల్ ఫోన్ మైండ్ పెట్టే వరకు కళ్ళు ఆడ తెరవబడతాయండి. నీ దృష్టి అటు వెళ్ళిపోతే, ఆత్మ పరిధిలో నుంచి శరీర పరిధిలోకి వెళ్ళిపోతే నీ దేవుడు ఎలా కళ్ళు తెరుస్తాడు? కాబట్టి సెల్ ఫోను మన ప్రార్థనా జీవితాన్ని, సెల్ ఫోను దేవునితో సహవాసాన్ని పాడు చేస్తుంది. ఆయనతో జాగ్రత్తగా ఉండాలి. కోపం వచ్చింది ఆయనకి, ఎస్, ఉన్నతమైన అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు కూర్చుని ఫోన్లో మాట్లాడుతూ ఉండండి. ఆయన కోపం వచ్చింది. ఆయన సన్నిధిలో అజాగ్రత్తగా ఉంటే ఆయన కోపం వచ్చింది. అందుకేనండి ఈరోజు చాలామందికి పరిశుద్ధాత్మ దూరం అయిపోతున్నాడు. వాళ్ళు ఏదో పెద్ద పెద్ద తప్పులు చేయలేదు, వారు అజాగ్రత్తగా ఉన్నారంతే. వారు అజాగ్రత్తే దేవుడు కోపం తెప్పిస్తుంది. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, నిద్రపోకూడదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సెల్ ఫోన్లు. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో సెల్ ఫోన్లో బైబిల్ చదువుకుంటున్నారు. సరే, బైబిల్ చదువుకు, నేను కూడా కొంతకాలం అలాగే చేద్దాం అనుకున్నా. చదువుతున్నాను, దాని మీద ఒక మెసేజ్ వస్తుంది, అది ఖచ్చితంగా చదివితేనే బాగుంటుంది. అది 2 నిమిషాలు ఆగి మళ్ళీ పోయిద్ది. అప్పుడు దాకా నేను దాన్ని బాగొట్టలేను. అందుకే క్షేమకరం బైబిల్ చదువుకోండి. మెసేజ్ వచ్చిందనుకో, దాని మీదకి వచ్చేసి నువ్వు ముందు దీన్ని చదువు, తర్వాత 2 సెకండ్లు 3 సెకండ్లు 5 సెకండ్లు ఉండి తర్వాత పోయిద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని సన్నిధి అంటే అతి పరిశుద్ధమైన స్థలం. అది దేవుడు ఉండే స్థలం అతి పరిశుద్ధం అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఆ టైంలో దావీదు యేసు ప్రభు టైంలో సెల్ ఫోన్ లేదేమో, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది. ఏం చేసింది సెల్ ఫోను అంటే, మన శరీర పరిధిలో నుండి ఆత్మ పరిధిలోకి వెళ్ళిన మనలను మరలా ఆ శరీర పరిధిలో తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు చాలామంది అండి అసలు ఎక్కువగా సెల్ ఫోన్ల మీద లోబడిపోతున్నారు. పౌలు 3 తప్పులు గుర్తు చేసి ఈ 3 తప్పులు జోలికి వెళ్ళలేదు. ఒకటి, నేను దేనికి లోబడను అన్నాడు, మీరు కూడా సెల్ ఫోన్కి లోబడదు. 2, ప్రతి ఆటంకాన్ని గెలుస్తున్నాను అన్నాడు, మీరు కూడా ప్రతి ఆటంకాన్ని గెలవాలి. 3, మరి పౌలు భక్తుడు క్లియర్గా గలతీ పత్రిక 2వ అధ్యాయంలో తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నేను దేన్నైతే చేయగలుగుతున్నానో, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఒకదానికొకటే పోరాడుతున్నవి కనుక మీరు ఏమి చేయాలనుకుంటున్నారో వాటిని చేయలేకపోతున్నారు. ఇది 3వ తప్పు. ఏది చేయాలనుకుంటున్నావు దేవుని కోసం దాన్ని చేయటమే. అయితే శరీరము సరిగా లేకపోతే మనం దాన్ని చేయలేం. కాబట్టి ఈ సందేశం ద్వారా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనము మన ప్రార్థనా జీవితాన్ని, మన దేవుని సన్నిధిని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, ముఖ్యమైన అధికారులు దగ్గరికి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ ఏ విధంగా స్విచ్ ఆఫ్ చేస్తామో, సెల్ ఫోన్ ఏ విధంగా పక్కన పెడతామో, దేవునిని కూడా అలాగే గౌరవించండి. అసలు సెల్ ఫోన్ అని కాదండి, ఏది కూడా. టీవీ, నేను మారు మనసు పొందిన కొత్తలో క్రికెట్ అంటే ఇష్టం నాకు. ఈలో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. మళ్ళీ మధ్యలో ఆయన అవుట్ అయ్యాడా, ఈయన అవుట్ అయ్యాడు, ఒక్క నిమిషం ఆగు. ఇవన్నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేసేయి. ఏ విధముగా ఆయనతో ఇవేమి లేకుండా 1 గంట కంటే ఎక్కువ సమయం గడపతో నేర్చుకోండి.
ఇది నేర్చుకోండి. యేసు ప్రభువే ప్రార్థన నేర్పమన్నారు శిష్యులు వచ్చి. 1 గంట కంటే ఆటంకాలు లేకుండా అధిక సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. ఇవన్నీ కూడా మనల్ని ఆత్మ పరిధిలోకి వెళ్లకుండా విసుగు పుట్టేదోటి చేస్తాయి. ఇక చాలే దీని మీద దృష్టి పెడతాం. ఏమండి, తిండిపోతు అంటే ఎవరు? తినాల్సిన దానికంటే ఎక్కువ తినేవాడిని తిండిపోతు అంటారు. తాగుబోతు, తాగాల్సిన దానికంటే ఎక్కువ తాగితే తాగుబోతు. నిద్రపోతు, పోవాల్సిన నిద్ర కంటే ఎక్కువ పోతే నిద్రపోతు కదా. మరి చూడాల్సిన దానికంటే ఎక్కువ సార్లు సెల్ ఫోన్ చూస్తే వాళ్ళని ఏమనాలండి? ఇంక దాని పోతు తగిలిటమే సెల్ పోతు అనాలి. జాగ్రత్త, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. సెల్ ఫోన్ డిస్టర్బ్ కానివ్వకండి. టెక్నాలజీ వస్తే రానివ్వండి, అది మన ప్రార్థన పాడు చేయకూడదు. ప్రపంచంలో టెక్నాలజీ చాలా వచ్చింది, అది మన ప్రేయర్ లైఫ్ని పాడు చేయకూడదు. మన ప్రార్థనా జీవితం కంటే భూమి మీద ఉన్న టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటి? దాన్ని పాడు చేసుకొని ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆయన కోపం వచ్చింది, ఆయన మీతో మాట్లాడడం, ఆయన మీతో కలిసి పనిచేయడు. ఉపయోగం ఏంటి? దేవుడు మాట్లాడకపోతే, దేవుడు మనతో కలిసి పని చేయకపోతే ఉపయోగం ఏంటి? ఆయన దూరం అయిపోతాడు. నిర్లక్ష్యాన్ని దేవుడు సహించడం, అశ్రద్ధను దేవుడు సహించడం. ప్రియుడు వచ్చి తలుపు కొడుతున్నాడు పరమగీతంలో. తలుపు కొడుతుంటే ప్రియురాలు ఏమనుకుందంటే, ఆయన ప్రియుడని తెలుసు, తలుపు కొడుతున్నాడని తెలుసు. మళ్ళీ కాలు కింద పడితే మురికి అయిపోయిద్దా, మళ్ళీ గడుక్కోవాలి. అరే, బయట మనిషే తడిచిపోతున్నాడు, నీ కాలు తడితే నీ ప్రాబ్లం ఏంటి? మనిషి తడిచిపోతున్నాడు. తెలిసిపోయింది, అర్థమైపోయింది ప్రియునికి. తలుపు తీసినంతలో అతడు వెళ్ళిపోయాడు. కొంచెమే లేట్, కొంచెం అశ్రద్ధ, కొంచెం వేరే వాటి మీద మనసు పెట్టడం ప్రియుడిని దూరం చేసుకుంది. అంత అవసరమండి వీటిని? అసలు దేవునితో సమానం చేయటానికి వీటిని అంత అవసరం అంటారా? మార్చుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు యవనస్తులు ప్రార్థనా జీవిత విలువ తెలియట్లేదు. వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, పరీక్షల్లో పాస్ అవ్వాలి. వాటి విషయం వచ్చి అడుగుతున్నారు, ప్రభువా పరీక్షల్లో పాస్ అయ్యే సహాయం చేయి, ఉద్యోగం వచ్చే సహాయం చేయి అంటున్నారే తప్ప, దేవుణ్ణి ప్రేమించాలి, ఆయనతో స్పెషల్గా టైం స్పెండ్ చేయాలి, ఆయన్ని ప్రేమించేప్పుడు వేరే వాటిని తీసుకొని రాకూడదే. ఈ ఆటంకాలు ఎలా గెలవాలో ఇప్పుడు వస్తున్న జనరేషన్కి అర్థం కావట్లేదు. చేసేది ఏమీ లేదు, అర్థం చేసుకోవటమే. అర్థం కాకపోతే అర్థమయ్యే వరకు ఆయన మనకు దూరం అయిపోతాడు. ఈరోజు పరిస్థితి, దేవుడు ప్రజలకు దూరం అవుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రజలతో కలిసి ఉండటం లేదు. ఉంటే ఆయన మాట్లాడేవాడు, ఉంటే ఆయన పని చేస్తాడు. ఈ 2 గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో దేవుడు ఎంతవరకు మాట్లాడుతున్నాడు, నా జీవితంలో దేవుడు ఎంతవరకు పని చేస్తున్నాడు, ఈ 2 ఆన్సర్స్. ఈ 2 జరగటం లేదంటే పరిశుద్ధాత్మ కోపం కలిగిస్తున్నావు, ఆయన సన్నిధిలో అజాగ్రత్తగా ఉంటున్నావు. నిద్రపోవద్దు, సెల్ ఫోన్లు చూస్తూ ప్రార్థన చేయొద్దు. ఇక లాస్ట్ పాయింట్, 3వ విషయం ఏంటంటే, ప్రార్థనలో దేవుని మీద అలగొద్దు, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రజలు చాలామంది అలిగి సడిగారు. ఈ సనగటం అనేది, మనం సనగం కానీ నిరసన వ్యక్తం చేస్తాం. ఏం చేస్తావు కానీ ప్రభువా, నీ ఇష్టం లేయ్యా, నీ ఇష్టం, నువ్వు ఏది చేసినా భరించాలి, తప్పదో, ఏం చేయలేవు. వీటిని నిరసనలు అంటారు. నిరసన వ్యక్తం చేయొద్దు. ఆయన నమ్మదగిన వాడని గుర్తించండి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని గుర్తించండి, ఆయన మనకు ఒక తండ్రి అని గుర్తించండి. ఏ తండ్రి కూడా, ఏ తల్లి కూడా తన పిల్లలకు హాని చేయరు. అందుకే తల్లిదండ్రులు పిల్లల గురించి యేసు ప్రభు అన్నాడు, చిన్నపిల్లల్లాగా మీరు మార్పు చెందండి. చిన్నపిల్లలుగా మార్పు చెందటం, ఎస్, చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. మనము కూడా దేవుని మీద అలా ఆధారపడాలి. ఆయన ఆధారపడే దేవుడండి, ఆయన మనల్ని బాధ పెట్టడం. కాబట్టి 3 పాయింట్లు. ఫస్ట్ పాయింట్, ఆయన సన్నిధిలో నిద్రపోవద్దు. సెకండ్ పాయింట్,
ఆయన సన్నిధిలో సెల్ ఫోన్లతో ఉండొద్దు. 3వ పాయింట్, ఆయన సన్నిధిలో సనగొద్దు, వ్యతిరేకంగా మాట్లాడొద్దు. దానికి బదులు వందనాలు చెప్పండి. మీరు కొత్తగా కోల్పోయే దేవుని ఫీలింగ్ మార్చుకోమంటున్నాను నేను. ఇప్పుడు దాకా సనిగే వ్యక్తి ఇప్పుడు దేవానికి స్తోత్రం అను. కొత్తగా కోల్పోయేది ఏమి లేదు, అందువల్ల నష్టం కూడా ఏమి లేదు. కాబట్టి ఇంకా సందేహాలు వస్తే నేను రాసిన పుస్తకాలు చదవండి. ప్రార్థనా గదిలో పుట్టిన పుస్తకాలు మిమ్మల్ని ప్రార్థించేటట్టు చేస్తాయి. మీ ప్రాంతంకి వచ్చినప్పుడు కలుసుకుందాం. మీరందరూ ప్రార్థనా పుస్తక క్లబ్లో చేరండి. అందువల్ల మనం ప్రపంచ స్థాయిలో కలిసి పనిచేద్దాం, గొప్ప కార్యాలు జరిగిద్దాం. అటువంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి మీ సన్నిధిలో ఎలా ఉండాలి, మీ సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెబుతుంది. ఏంటి జాగ్రత్త? ఏ విషయాల్లో జాగ్రత్త? ప్రవర్తన విషయాల్లో, ఇష్టానుసారమైన ఆలోచనలు, ఇదిగో ఆయన నిద్ర, సెల్ ఫోను ఇప్పుడు బాగా డిస్టర్బ్ చేస్తుంది. అలాగే మీకు వ్యతిరేకంగా మాట్లాడతాం. ఇవేమీ లేకుండా మీ సన్నిధిలో జాగ్రత్తగా ఉండి మీ స్వరాన్ని గుర్తించి మీ పనిని మా జీవితంలో జరిగించుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.